వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. ఒకప్పుడు సైకిల్ మీద రాకెట్ పార్ట్స్ తీసుకెళ్లి ప్రయోగించిన దేశం అన్నది. ఇప్పుడు ప్రతి నెల ఒక రాకెట్ తయారు చేసే స్థాయికి ఎదిగాము. ఇది మనం ఎంతో గర్వించదగ్గ విషయం. ఒకప్పుడు ఇస్రో, నాసా లాంటి పెద్ద పెద్ద స్పేస్ ఆర్గనైజేషన్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ని మన హైదరాబాద్ లో రీసెంట్ గా నవంబర్ 27న ప్రధాని మోదీ ఇనాగ్రేట్ చేశారు. ఇది జస్ట్ రాకెట్లు తయారు చేసే ఫ్యాక్టరీ మాత్రమే కాదు, భారతదేశం యొక్క కొత్త స్పేస్ శకానికి నాంది అని చెప్పొచ్చు. మన తెలుగు యువ సైంటిస్టులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే, అబ్బురపరిచే పనులు చేస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటికే నాసా, ఇస్రో వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ ప్రైవేట్ స్పేస్ సెక్టార్ ఎందుకు? అలాగే ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ వంటి పెద్ద ప్రైవేట్ ఏజెన్సీని తట్టుకొని గట్టి పోటీ ఇవ్వగలరా? పవన్ కుమార్ చందన మరియు నాగభరత్ డాకా ఇద్దరు యంగ్ సైంటిస్టులు. వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఇస్రో సైంటిస్టులుగా పనిచేశారు. అక్కడే వీళ్ళు ఎంతో నాలెడ్జ్ సంపాదించి సొంతంగా రాకెట్ తయారు చేసే స్థాయికి ఎదిగారు. స్కై రూట్ అంటే కేవలం చిన్న స్టార్టప్ మాత్రమే కాదు. ప్రధాని మోదీ గారు ప్రారంభించిన ఇన్ఫినిటీ క్యాంపస్ మొత్తం ఏరియా 2 లక్షల చదరపు అడుగులు. ఇంతకీ ఈ క్యాంపస్ స్పెషాలిటీ ఏంటంటే, రాకెట్ని డిజైన్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, అలాగే టెస్ట్ చేయడం అన్నీ ఇన్ఫినిటీ క్యాంపస్లోనే జరుగుతాయి. ప్రపంచం మొత్తంలో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న స్పేస్ సెంటర్లు చాలా తక్కువ. ఇక్కడ విక్రమ్ రాకెట్ని కూడా ఆవిష్కరించారు. దీని బాడీ మొత్తం కార్బన్ ఫైబర్తో తయారు చేశారు. ఈ కార్బన్ ఫైబర్ ఐరన్ కన్నా స్ట్రాంగ్గా, అల్యూమినియం కన్నా లైట్ వెయిట్గా ఉంటుంది. నెలకొక రాకెట్ను నింగిలోకి పంపాలని స్కై రూట్ కంపెనీ టార్గెట్. అంటే ఆర్డర్ వస్తే చాలు, కేవలం కొన్ని రోజుల్లోనే రాకెట్ని రెడీ చేసి స్పేస్లోకి పంపగలగడం. లాంచ్ అండ్ డిమాండ్ అన్నమాట. ఇది మనం గర్వించదగ్గ విషయం. అలాగే మన దేశ రక్షణ వ్యవస్థలో కీ రోల్ పోషిస్తుంది. ఇంకోవైపు చూస్తే 2024లో సబార్బిటాల్ టెస్ట్ వెహికల్ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ తయారు చేసిన అగ్నిబాన్ రాకెట్ ప్రపంచంలోనే వెరైటీ. ఎందుకంటే దీని ఇంజన్ 3D ప్రింటింగ్ ద్వారా ఎలాంటి జాయింట్స్ లేకుండా, నట్ బోల్ట్స్ లేకుండా సింగిల్ పీస్గా తయారు చేయబడుతుంది. ఇది మరో మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు. ఇది తమిళనాడులోని కులశేఖర్ పట్టణంలో 350 ఎకరాల్లో సొంతంగా స్పేస్ క్యాంపస్ని కడుతున్నారు. వీళ్ళు కేవలం 72 గంటల్లో ఒక రాకెట్ ఇంజన్ను ప్రింట్ చేయగలరు. ఇలాంటి టెక్నాలజీ వల్ల వీళ్ళు ఈ మధ్య $500 మిలియన్ వాల్యుయేషన్ని టచ్ చేశారు. ఇదంతా ఒకెత్తైతే అసలు ఈ ప్రైవేట్ లాంచ్ పాడ్లు, ఏరోస్పేస్ సెంటర్లు ఎందుకు? అంత పెద్ద ఇస్రో ఉండగా అనే కదా మీ డౌట్. అదే ఎకనామిక్ అండ్ స్కేల్. 1 కిలో బరువు ఉండే రాకెట్ని స్పేస్లోకి పంపాలంటే ప్రైవేట్ కంపెనీలో అయ్యే ఖర్చు కంటే మన ఇస్రోలో అయ్యే ఖర్చు 4 లేదా అంతకంటే ఎక్కువ రెట్లు ఉండొచ్చు. అందుకే మన ధృవ స్పేస్ తమ లీఫ్ 1 కమర్షియల్ రాకెట్ని 2025లో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ మీద పంపిస్తుంది. ఇలా చేయడం వల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది. మరో ఎగ్జాంపుల్గా ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీనే తీసుకోండి. వాళ్ళు రాకెట్ని స్పేస్లోకి పంపించడమే కాకుండా తిరిగి భూమి మీదకి సేఫ్గా దించుతారు కూడా. అది మళ్ళీ రీయూజ్ చేసుకునేలాగా. అప్పుడు ఖర్చు తగ్గుతుంది కదా. ఫ్యూచర్లో మన స్కై రూట్, అగ్నికుల్ కూడా రాకెట్ని రీయూజ్ చేసే టెక్నాలజీని తీసుకురాబోతున్నారు. అప్పుడు ఇండియా కూడా రాకెట్లను పంపించడంలో తోపవుతుంది. ఇస్రో అయితే చంద్రయాన్, గగన్యాన్ వంటి పెద్ద పెద్ద మిషన్ల పైన ఫోకస్ చేస్తుంది. మరి చిన్న చిన్న శాటిలైట్లను పంపించడానికి టైం వేస్ట్ చేసుకోకూడదు. కాబట్టి ఇలా ప్రైవేట్ స్పేస్ సెంటర్లు అవసరం. స్పేస్ ఎక్స్ వంటి పెద్ద కంపెనీలతో మన ప్రైవేట్ కంపెనీలు పోటీ పడగలవా? అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ట్యాక్సీలకు ఉండే డిఫరెన్స్. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి ట్యాక్సీలను ఎలా యూజ్ చేస్తామో, మన ప్రైవేట్ స్పేస్ సెంటర్లను కూడా అలానే యూజ్ చేసుకోవచ్చు. ఏ ఆర్బిట్లోకి కావాలంటే ఆర్బిట్లోకి మీ శాటిలైట్ని తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇలా చేయడాన్ని డెడికేటెడ్ లాంచ్ అంటారు. స్పెషల్ డేటా కావాల్సిన వాళ్ళకి, ప్రైవేట్ ఏజెన్సీలకు, మిలిటరీ వాళ్లకు ఈ ట్యాక్సీలే కావాలి. ఇక్కడే మన వాళ్ళు స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలకు పోటీగా నిలబడి కింగులు అవ్వబోతున్నారు. మన గవర్నమెంట్ కూడా ప్రైవేట్ స్పేస్ సెంటర్లను నమ్మి ఎంకరేజ్ చేస్తుంది, ఫండింగ్ కూడా చేస్తుంది. 2020లో మన గవర్నమెంట్ స్పేస్ రీఫార్మ్స్ తెచ్చినప్పుడు ఇంత పెద్ద రెస్పాన్స్ అండ్ రెవల్యూషన్ వస్తుందని, ఇంత ఫాస్ట్గా మనం డెవలప్ అవుతామని ఎవ్వరూ ఊహించలేదు. ఇస్రో తీర్చిదిద్దిన మన యువ సైంటిస్టులు రాకెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు. ఫ్యూచర్లో ఫోన్లో వచ్చే ఇంటర్నెట్, టీవీ ఛానల్స్, అగ్రికల్చర్లో యూజ్ చేసే టెక్నాలజీ, వాటర్ రిసోర్స్ వంటివన్నీ ఈ ప్రైవేట్ రాకెట్లపైనే ఆధారపడి ఉంటాయి. ఈ స్పేస్ రివల్యూషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి.
ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్